ఆయన టీడీపీలో మోస్ట్ సీనియర్ లీడర్. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావుకు సన్నిహితులు. 7 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన ఎట్టకేలకు తన రాజకీయ వారసుని రంగంలోకి దింపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ తన వారసునికే ఇప్పించుకునేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నిస్తున్నారా? తన స్థానంలో తన వారసుడికే పార్టీ కార్యక్రమాల నిర్వహణ అప్పగిస్తున్నారంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరా సీనియర్ నేత? ఆయన వారసుడెవరు? రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ కు సన్నిహితుడిగా మెలిగారు. 1983 నుంచి 2024 వరకు రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ నియోజకవర్గాల నుంచి 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత 15 సార్లు ఎన్నికలు జరిగితే 2 చోట్ల కలిపి 7 సార్లు ఆయనే ఎన్నికయ్యారు. మొదటి నుంచి టీడీపీ తరపున అసెంబ్లీకి పోటీ చేస్తూ వచ్చారు. గత 3 పర్యాయాలుగా ఇవే నా చివరి ఎన్నికలు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనంటూ చెప్తూ వచ్చారు. తీరా ఎన్నికలు దగ్గర పడ్డాక తనకే అంతా అనుకూలంగా ఉంది, అధిష్టానం తిరిగి తననే పోటీ చేయమంటుందని గోరంట్ల చెప్పుకొస్తున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదిన్నర ముందు తన రాజకీయ వారసుడు, తన సోదరుడు గోరంట్ల శాంతారాం తనయుడు డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ అని ప్రకటించారు. అయితే 2024 ఎన్నికల్లో గోరంట్లే పోటీ చేసి 64,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. గోరంట్లకు మగపిల్లలు లేకపోవడంతో తన సోదరుడు శాంతారాం కుమారుడైన డాక్టర్ రవికిరణ్ను రాజకీయంగా ప్రోత్సహిస్తూ వస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా గోరంట్ల తన వారసుడిగా రవికిరణ్కు పార్టీ కార్యక్రమాల్లో ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. రవికిరణ్ రాజమండ్రిలో సొంతంగా హాస్పిటల్ నడుపుతున్నారు. దాంతోపాటు ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున రాజమండ్రిలో బ్లడ్ బ్యాంక్ ను నిర్వహిస్తున్నారు. ఈ నెల మొదటి వారంలో అమెరికాలో కుమార్తెను చూసి రావడానికి గోరంట్ల వెళ్లారు. అయినా రవికిరణ్ పార్టీ మినీ మహానాడును అంతా తానే నడిపించారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం మీద పూర్తిస్థాయి పట్టును సాధించారు రవికిరణ్. రాజమండ్రి రూరల్ టీడీపీకి గుండెకాయ లాంటిదని చెప్పుకొచ్చారు. గోరంట్ల నియోజకవర్గ అభివృద్ధికి పెద్దపీట వేశారని, 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టారంటూ రవికిరణ్ వివరిస్తుంటే టీడీపీ క్యాడర్ మొత్తం తానే ఇక నుండి మన ఎమ్మెల్యే అభ్యర్థి అని మాట్లాడుకున్నారు. పార్టీ పరిశీలకులు, నియోజకవర్గ ముఖ్య నాయకులు రవికిరణ్ రంగంలోకి వచ్చినట్లే అని అంటున్నారు. తెలుగుదేశంలోని డాక్టర్ విభాగానికి రవిరామ్ కిరణ్ కన్వీనర్గా వ్యవహరిస్తున్నారు. పార్టీలో యువతరాన్ని ఆకర్షించేలా పలు కార్యక్రమాలు చేస్తున్నారు. కడపలో జరగనున్న మహానాడుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు వెళ్లేలా ఏర్పాట్లు మొదలుపెట్టారు. మండల, గ్రామ స్థాయిలో కొత్త కమిటీల నియామకాలను రవికిరణ్ స్వయంగా పర్యవేక్షించారు. తన రాజకీయ వారసురాలుగా తన కుమార్తెను రంగంలోకి తీసుకొస్తారని కొన్నాళ్ల క్రితం గోరంట్ల ముఖ్య అనుచరులు భావించినా అనంతరం సోదరుడి కుమారుడైన రవిరామ్ కిరణ్ను తన వారసునిగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రకటించారు. అప్పటి నుండి రవికిరణ్ మరింత వేగంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీలోని నియోజకవర్గ సీనియర్ నాయకులను కలుపుకుంటూ పార్టీని మరింత పటిష్టం చేస్తున్నారు. రవిరామ్ కిరణ్ నాయకత్వాన్ని పార్టీ క్యాడర్కు అలవాటు చేస్తూ బుచ్చయ్య చౌదరి వ్యూహం ప్రకారం పార్టీలో రవిరామ్ కిరణ్ నాయకత్వాన్ని పెంచుతున్నారు. 8-10 వయస్సులోనూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఏ కార్యక్రమానికి పిలిచినా ఖచ్చితంగా హాజరవుతున్నారు. ఎన్టీఆర్ క్యాబినెట్లో సివిల్ సప్లైస్ మంత్రిగా పనిచేశారాయన. ఇక ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్గా గాను పనిచేశారు. ప్రస్తుతం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్న గోరంట్ల క్యాబినెట్లో చోటు దక్కుతుందని ఆశించారు. పార్టీలో యనమల రామకృష్ణుడు వంటి వారిని ప్రోత్సహించారు. అలాంటి గోరంట్ల రాజకీయ వారసునిగా ఎవరు ముందుకొస్తారనే ప్రశ్నకు ఇన్నాళ్లకు తన సోదరుడి తనయుడు రవిరామ్ కిరణ్ను తెరపైకి తేవడంతో ఈ అనుమానాలకు తెరపడింది.